హైదరాబాద్ పాషమైలారం పారిశ్రామిక వాడలో పేలుడు సంభవించింది. సిగాచి కంపెనీలో ఒక రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో సుమారుగా ఇప్పటికే 10 మంది మరణించినట్టుగా మీకు చెప్పాం. కానీ మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. 14 మంది మరణించారు. ఇప్పటివరకు 14 అంటే సుమారుగా ఒక గంటలోనే మరొక 4గురికి సంబంధించి మరణం సంభవించినట్టుగా తెలుస్తోంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పైకప్పు కుప్పకూలిపోయింది. అయితే ప్రస్తుతం అక్కడి డెడ్ బాడీలన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ మంటలు ఆర్పుతున్నారు. ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకొని సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఫ్యాక్టరీ నుంచి భారీగా రసాయనాలు కూడా లీక్ అయినట్టు తెలుస్తోంది. ఘాటు వాసన కారణంగా స్థానికులంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. అక్కడ ఘాటు వాసన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. శ్వాస తీసుకోలేని పరిస్థితి. చాలా ఘాటుగా ఆ వాసన వస్తోంది. అయితే అక్కడ ఆ కెమికల్ మొత్తం కూడా లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఘటనా స్థలానికి ఎవరు కూడా రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ రియాక్టర్ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో సుమారుగా ఇప్పటికే 14 మంది మరణించారు. మరొక 20 మంది ఇంకా అక్కడ చిక్కులని తెలుస్తోంది. వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది బయటికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆ విజువల్స్ గమనించండి. మొత్తం ఫోమ్ ఆ కెమికల్ బయటికి వచ్చిన తర్వాత ఆ ఫైర్ ఇంజన్ నీళ్లు చల్లారుస్తూ ఉంటే ఆ నురగ చూడండి. ఆ నురగ అంతా కెమికల్, అదంతా కెమికలే. ఆ నురగ రోడ్లపై పారుతోంది. ఆ రియాక్టర్ పేలిన తర్వాత వారందరూ కూడా ఆ మంటలార్పే ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో నుంచి నురగ వస్తోంది. కెమికల్ లీక్ అయింది. స్థానికులు అక్కడ ఉన్నటువంటి సహాయక సిబ్బంది కూడా ఘాటైన వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం శ్వాస తీసుకోలేని పరిస్థితి. కన్నీళ్లు పెడుతూ ఉన్నారు. బికాజ్ ఆ ఘాటు మంట, ఆ ఘాటు స్మెల్తో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున వారంతా కూడా ఇబ్బందులు పడి చూడండి. మొహానికి మాస్క్ వేసుకున్నారు. అంతా మాస్క్ ధరించారు. సో ప్రస్తుతానికి ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. ఆర్టీవీ లైవ్ లో ఉంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి అక్కడికి మరికొన్ని క్షణాల్లో జాయిన్ అయిపోతారు. సో ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 14 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 20 మందికి పైగా అందులో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. చూడండి, ఇంకా ఒకవైపు అక్కడికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తోంది. మరోవైపుగా ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇంకా మండుతోంది. లోపల ఇంకా రియాక్టర్ పేలిన తర్వాత ఆ మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. పోలీసులు అక్కడ ఆ ఘాటు వాసనకి ఎవరు కూడా ఉండద్దు అని చెప్పి అందరు కూడా అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున మరోసారి పేలుడు సంభవించే అవకాశం ఉంది. మళ్ళీ ఈ మంటల దాటికి మళ్ళీ పేలుడు సంభవించే అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎవరిని కూడా ఉండనివ్వడం లేదు. స్థానికులందరినీ కూడా సురక్షిత ప్రాంతాల వైపుగా తరలించే ప్రయత్నం. చూడండి, ఇక్కడ వాటర్ ట్యాంకర్ వెంటే ఉంది. ఫైర్ ఇంజన్ కాదు, వాటర్ ట్యాంకర్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంకర్ని కొత్త ట్యాంకర్లు తీసుకొచ్చి ఆ ఫైర్ ఇంజన్ సిబ్బంది ఒకవైపు వాటర్ నింపుతూనే మరోవైపుగా స్ప్రే చేస్తూ ఉన్నారు. అదంతా నురగే. అక్కడ మీకు కనిపించేదంతా నురగే. అక్కడ కనిపించిన తెల్లది మొత్తం కూడా నురగే. సో మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. మరింతగా అక్కడే ప్రమాదం పెరక్క ముందు అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే పనిలో అక్కడ అధికారులు ఉన్నారు. సో పోలీసులు ప్రయత్నం చేరుకున్నారు. సహాయక సిబ్బంది చేరుకున్నారు. 20 మంది ఇంకా లోపల చిక్కున్నారు. 20 మంది లోపల చిక్కున్నారు. వారంతా కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ స్పాట్ లో నుంచి మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో. పెట్రిషా, సో ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు? ఏ సమయంలో జరిగింది ఈ ఘటన? ఏ షిఫ్ట్ లో ఉండగా జరిగింది? కార్మికులు ఎంతమంది లోపల చిక్కున్నారు? భారీగా చూస్తుంటే కూడా అదుపులోకి తీసుకొచ్చి అయితే చేస్తున్నారు. బికాస్ చూస్తుంటే కూడా చాలా భయంకరంగా అంతా కూడా అన్నింతా కూడా బయటకు వచ్చిన కూడా చూడవచ్చు. కూడా కార్మికులు అదే కాకుండా బయట ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ గురయ్యారని కూడా ఒకటి చూడండి. ఆ విజువల్స్ మీరు గమనిస్తూ ఉంటే మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఒకవైపు స్ప్రే చేస్తున్నారు, నీళ్ళని చల్లుతూ ఉన్నారు. ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం అక్కడి ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. వెంటనే ట్యాంకర్లు కూడా ఉన్నాయి. వాటర్ ట్యాంకర్లు అక్కడికి చేరుకున్నాయి. 10ల సంఖ్యలో వాటర్ ట్యాంకర్లు చేరుకున్నాయి. అక్కడ చూడండి, మొత్తం కెమికల్ అంతా నురగ్గా మారిపోయి నురగ మొత్తం కూడా అక్కడ పెద్ద ఎత్తున నురగ వచ్చింది. ఆ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో మొత్తం మీద ఆ నురగ ఆ వాసన తట్టుకోలేక అధికారులు అక్కడికి వచ్చిన ఫైర్ సిబ్బంది కూడా మాస్కులు ధరించారు. అక్కడ నుంచి ఎవరు కూడా రాకుండా, లోపలికి రాకుండా, ఘటనా స్థలం వరకు ఎవరు రాకుండా
అధికారులు అడ్డుకుంటూ ఉన్నారు. బికాస్ అక్కడ పెద్ద ఎత్తున ఘాటు వాసన, కన్నీళ్లు పెడుతున్న వాసన, కన్నన్నీ కూడా మంటలు మండుతూ ఉన్నాయి. అటువంటి ఒక వాసన, ఒక ఇబ్బందికర పరిస్థితి అక్కడ నెలకొంది. ఒకవైపు కింద నీళ్లు చల్లుతూ ఉండగానే మరోవైపుగా పైన మంటలు మండుతూ ఉన్నాయి. ఇంకా ఈ రియాక్టర్ పేలిన తర్వాత ఈ స్థాయిలో మండడంతో పాటుగా ఇది మరింతగా వ్యాపించే అవకాశం ఉంది. మరో చెట్టుకు చేరుకునే అవకాశం ఉంది. మరో దగ్గర కూడా ఈ రకంగానే కొంత ఈ ప్రమాదకర సిచ్యువేషన్లో పేలుడు సంభవించే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఎవరు రాకుండా అందరూ కూడా అడ్డుకొని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. మీరు చూడండి, అది మొత్తం నురగే గాల్లోకి ఎగిసిపడుతోంది, గాల్లోకి లేస్తోంది నురగంతా కూడా. ఆ నురగంతా కూడా గాల్లోకి ఎగిసిపడుతోంది. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కూడా ఆ ఘాటు వాసనని తట్టుకోలేకపోతున్నారు. కళ్ళలోంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఘాటు స్మెల్ చాలా చాలా దారుణంగా అక్కడ స్మెల్ వస్తున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధులు అక్కడ అందుబాటులో ఉన్న లైవ్లో తాజా సమాచారాన్ని ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ప్రస్తుతానికైతే 15 మందికి అక్కడ మరణాలకు సంబంధించినట్టు తెలుస్తోంది. 15 మంది మరణించారు. 20 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలైపోయి ఇంకా ఆ లోపలే ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. వారి యొక్క ఆర్తనాదాలు బయటికి వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి పెట్రిషా అందుబాటులో ఉన్న పెట్రిషా, ఏ సమయంలో జరిగింది, ఏ షిఫ్ట్ లో జరిగింది ఈ సంఘటన? ఆ సమయంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు లోపల? రైట్, ప్రస్తుతం ఇదే లొకేషన్లో అయితే మనం ఉన్నాం. దాదాపు 14 నుంచి 18 వరకు చనిపోయారని కూడా తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చేరుకున్న పరిస్థితి. ఆ మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఒకటేసారి గాయపడారని కూడా తెలుస్తుంది. సగం పైన ఒళ్ళు కారిపోయినారని కూడా తెలుస్తుంది. ఇప్పుడే పోలీసు కానీ అధికారులు కూడా మొత్తం మీద రియేటర్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. దాదాపు 20 మందికి పైన గాయాలు జరిగినట్టు తెలుస్తుంది. సిగాసి పరిశ్రమ దగ్గరనే ప్రస్తుతం మనమును ఫైర్ సేఫ్టీ కూడా అధికారులు తమంత శాయశక్తులు కూడా ప్రయత్నించి పొగనంతా కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కంపెనీ అంతా కూడా బల్క్ రా మెటీరియల్ అంతా కూడా ఏదైతే ఫుడ్ మెటీరియల్స్ కానీ మెడిసిన్స్కి క్రియేట్ చేసే అదంతా కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతుంది, అంటే అక్కడ నుంచి వేస్తారని కూడా తెలుస్తుంది. ప్రాథమిక చూసుకుంటే కూడా కొంతమంది అంటే దాదాపు 20 నుంచి 30 మెంబర్స్ వరకు గాయపడ్డారు. స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించారని తెలుస్తుంది. దాదాపు 14 నుంచి 18 వరకు చనిపోయారని కూడా తెలుస్తుంది. అంటే అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారని కూడా ఇప్పటి వరకు అయితే ఏది చెప్పలేరు. అధికారులు కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. దట్టమైన పొగలు అయితే వస్తున్నాయి. సాధారణంగా చూస్తుంటే కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా చాలా మంది బయటపడి వచ్చినట్టు అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం పోలీసులు ఉండనివ్వట్లేదు. చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది అని కూడా చెప్తున్నారు. దాదాపు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది ఉన్నారని కూడా ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. గతంలో కూడా సంగారెడ్డి లిమిట్స్ లో కూడా అనేక ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, రా మెటీరియల్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్. ఇటువంటివి కూడా రా మెటీరియల్స్, ఫుడ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇక్కడనే తయారు చేస్తుంటారు. ఈ కంపెనీకి సంబంధించి కూడా 5 నుంచి 10 రియాక్టర్స్ ఉంటుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ రియాక్టర్ ఫెయిల్ అవ్వడం, బ్లాస్ట్ అవ్వడంతో కూడా ఫైర్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఒకవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఉధృత వాతావరణమే చెప్పొచ్చు. అంటే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఉండే వాళ్ళ డెడ్ బాడీస్ అంతా కూడా వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. గాయపడే వాళ్ళందరూ కూడా దాదాపు 20 నుంచి 30 మెంబర్స్ ఉన్నారని కూడా తెలుస్తుంది. సిరాజీ కంపెనీ ఏదైతే సిరాజీ కంపెనీ ఉందో దాదాపు మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే జరిగిందంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోయినా లేకపోతే హెవీగా అయినా కూడా బ్లాస్ట్లు అవుతూ ఉంటాయి. తాజాగా అసలు ఎందుకు బ్లాస్ట్ అయ్యింది అనేది కూడా తెలియాల్సిన విషయం అనేది చెప్పొచ్చు. మరికొద్దిసేపట్లో ఎంతమంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అధికారులు ఇన్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. సేఫ్టీ చెకప్స్ జరుగుతూనే ఉంటాయి. ఏంటి రియాక్టర్ పేలుడుకు సంబంధించి ముందుగా గమనించలేకపోయారా? అసలు ఆ పేలుడు గల కారణం ఏంటి? ఓవర్ హీటింగే కారణమైందా? అక్కడ కార్మికులు ఏం చెప్తున్నారు? ఎవరైనా బయటపడ్డారా? బయటపడ్డ వారు ఏం చెప్తున్నారు? వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎస్, ఒకసారి మనతో పాటు ఉన్నారు కార్మికులు, మాట్లాడదాము. ఎప్పుడు జరిగింది ఈ బ్లాస్ట్? అయ్యే టైంలో మీరు అక్కడనే ఉన్నారా? మేము లేం మేడం, అక్కడ ఇంటి దగ్గర ఉన్నాము. ఫోన్ వచ్చింది, డైరెక్ట్ గా ఫోన్ వచ్చింది. ఇక్కడ కంపెనీ సూపర్వైజర్ మేము ఇక్కడ మొన్న రీసెంట్ గా ఒక 1 వీక్ అవుతుంది. అంకిత్ కాంట్రాక్ట్ అనమాట. ఇక్కడ ఉండేనా మీరు బ్లాస్ట్ జరిగినప్పుడు? మాది ఇక్కడ లేదు, మాది కాంట్రాక్ట్ లేదు. ఏం జరిగిందంటే అసలు ఏం చెప్తున్నారు? దానికి వర్క్ బెస్ట్ అయింది.
ఫోన్ వచ్చింది ఇక వచ్చాము అంతేగాని మా మనిషి ఇక్కడ ఎవరు లేరు. సో మేము ఇద్దరికి మా వాళ్ళు ఇద్దరు వెళ్ళారు, మా వాళ్ళు బయటికి వచ్చారు. ఎంతమంది కార్మికులు ఉన్నారు దాదాపు? దీంట్లో 60 ఉంటారు. దీంట్లో 60 ఉంటారమ్మా. 60 మంది వరకు ఉంటారు. 60 ఉంటారు. ఎంతమంది చనిపోయి ఉండొచ్చు ఇప్పటికే? దాదాపు నా లెక్క ప్రకారం అయితే 10 మంది వచ్చిన బయట అవుతారు అంతే. సో మొత్తంలో చనిపోయి ఉంటారు. లోపల చిన్న చిన్న డోర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ డోర్ లేవు రావడానికి కూడా. అది సేఫ్టీ కంపెనీ కాదు, లోపల చిన్న చిన్న డోర్స్ ఉన్నాయి లోపల రావడానికి. అంత ఈజీ లోపల రాలేరు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి? సో బీహార్ వాళ్ళు ఎక్కువ ఉంది. బీహార్ ఒరిస్సా. దాదాపు ఎంతమంది పనిచేస్తూ ఉంటారు ఈ కంపెనీలో? నా ప్రకారం 60 నుంచి 100 వరకు ఉంటారు. 100 మంది పైన ఉంటారు. ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి? సహజంగా ఒక 20 మంది బయట వచ్చి ఉంటారు. 60-70 వరకు. 60-70 చెప్పలేము. ఇరుక్కుపోయారు 60-70 మంది. ఎందుకంటే వాళ్ళు రావడానికి ఏ ఛాన్స్ లోపల లేదు. అంటే వాళ్ళ డోర్ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, వాళ్ళు బయటికి రాలేదు. ఇప్పటికే ఎంతమందిని రెస్క్యూ చేసి ఉండొచ్చు అధికారులు? చూసాం లోపల కొంతమంది ఇక్కడ కాలిపోయారు, చూసి వచ్చాను ఇప్పుడే. మొత్తం కాలిపోయి ఉన్నారు కొంతమంది, చూసి వచ్చాం. ఎట్లా ఈ పేలుడు ఎలా సంభవించింది, దేని వల్ల సంభవించింది, ఏం చెప్తారు? రేక్తలు లోపల రేక్తలు ఉన్నాయి, రేక్తలు లోపల ఉన్నాయి. సో ఆ రేక్తలు అయిన వెంటనే వాళ్ళకి పారిపోవడానికి ప్లేస్ లేవు కదా బయటికి. కంపెనీ చిన్నగా ఉంది, లోపలంతా ఒళ్ళు పెట్టారు. ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి ఈ కంపెనీలో కూడా? అంటే దాదాపు ఓవర్ హీట్ అవ్వడం వల్ల కూడా రియేటర్స్ పేలుతూ ఉంటాయి. కారణం ఏమై ఉండొచ్చు? సో రియాక్టర్ కారణం. సో వేడి హీట్ కారణం, దానికి హీట్ కారణం. నాకు అంత కంపెనీ గురించి అంత నాకు 2 days అవుతుంది కంపెనీ పరిచయం. అంతే అదే కంపెనీ నాకు తెలియదు, అనుభవం నాకు లేదు. కంపెనీ వేరే కంపెనీ ఇది. ఇప్పుడు మీ ఎంతమంది ఉన్నారు మీ చుట్టాలు లోపల? ఏమంటున్నారు? మా వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళు బయటికి వచ్చేసారు. మీతో ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు, వాళ్ళు ఎవరు తెలియదు ఉన్నారైతే ఉన్నారు. 60-70 వరకు ఉంటారు. 60-70 వరకు లోపల ఉన్నారు. ఏం పని చేస్తుంటారు ఈ ఫ్యాక్టరీలో? దాదాపు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి చేస్తూ ఉంటారా? ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిందా లేకపోతే ఏంటి? కెమికల్ ఫ్యాక్టరీ ఏముంటాయి దీంట్లో? కెమికల్ ఏమో కాదు కానీ పైన ఒక ఫోటర్ ఉంటుంది, దాంట్లో ఫోటర్ ఉంటుంది, దానికి ఇడ్లీలో కానీ పేపర్స్ ఫోటర్ ఉంటుంది. దాంట్లో ఇడ్లీలో బ్రెడ్ లో లేదా మన టాబ్లెట్స్ పైన ఉంటుంది కదా ఫోటర్, అది వేస్తారు. సహజమైన కెమికల్ కాదు, ఆ ఫ్యాక్టరీ ఉంది. ఈ పేలుడు జరిగినప్పుడు మీరు విన్నారా? ఏం జరిగింది? సౌండ్ వచ్చింది 9:20కి. మా యాక్చువల్ జనరల్ వాళ్ళు 9కి వస్తారు. ఏ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు, జనరల్ వాళ్ళు ఉన్నారు, మొత్తం అప్పుడు ఎంటర్ అయ్యారు. 9:20కి అట్లా పేలింది సౌండ్ వచ్చింది. మేము ఇక్కడ దగ్గరలో ఉంటాం. మేము కూడా ఇక్కడ మీల్స్ సప్లై చేస్తాం డైలీ. మేమే 12 గంటలకి మేము ఎంటర్ అయ్యేటోళ్ళం లోపలికి. వర్కర్స్ అందరికీ కూడా ఎంప్లాయీస్ మొత్తం మీల్స్ ప్రొవైడ్ చేసి మా మెస్. ఎంతమంది ఉంటారు దాదాపు? దగ్గర ఏ షిఫ్ట్ జనరల్ కలిసి 200 పైన. 200 పైన ఉంటారు. ఈ ఘటన జరిగినప్పుడు ఎంతమంది ఉండొచ్చు? ఎంతమంది బయటకు వచ్చారు? ఒక 150 అట్లా ఉండొచ్చు. ఎంతమంది ఇప్పుడు లోపల ఇరుక్కుపోయిన? నాకు తెలిసి 50 నుంచి 70 వరకు ఉంటారు. మిగతా వాళ్ళందరూ పారిపోయారా? కొందరే బయటపడ్డారు, మిగతా వాళ్ళంతా లోపలే ఉన్నారు. వాటి కింద ఉంటారు దగ్గర ఒక 50 మంది దాకా దాంట్లో పల్లె బయటికి కనిపించట్లేదుగా. ఎంతమంది చనిపోయింది? అట్లా ఉండొచ్చు. వాటి కింద ఉంటారు. 3 ఫ్లోర్లు మొత్తం అది కూలిపోయింది కదా, దాని కింద ఉంటారు. అంటే కారణం ఏమై ఉంటుంది? రియాక్టర్ అదేదో పేలింది అంటున్నారు, పౌడర్ తయారైంది. ఎప్పుడైనా ఇటువంటిది తరచూ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఒక 6 months ఒకటి జరిగింది ఇక్కడ. ఇప్పుడు 11 members జరిగాయి, ఒక 5-6 రోజులు జరుగుతున్నాయి. మరి కొంచెం ఇదంతా సేఫ్టీ లేకపోవడం వల్లనా లేకపోతే కార్మికుల పక్షాన వీళ్ళకి బాధ్యత లేకపోవడం వల్లనే ఏంటి? లేటెస్ట్ వచ్చే కంపెనీలు అయితే కొంచెం స్ట్రాంగ్ బాగా కడుతున్నారు. ఇవి పాతది కదా, కొంచెం సేఫ్టీ తక్కువ ఉంది. పాత కంపెనీ తగ్గిపోయి ఉండొచ్చు, మేబీ అంత క్లారిటీగా సేఫ్టీ లేకపోవచ్చు. దానివల్ల కూడా యాక్సిడెంట్ అవుతాయి. ఇంకో కొన్ని విషయాలు ఏంటంటే హ్యాండ్లింగ్ చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అది డైలీ 200 మీల్స్ ఇస్తాం మేమే. షిఫ్ట్ బేస్, షిఫ్ట్ మధ్యాహ్నం నైట్ షిఫ్ట్ మళ్ళీ ఇంకోటి ఇస్తారా? టిఫిన్లు 150 వరకు ఇస్తాం. దగ్గర 200-300 వరకు మేమే ఇస్తాం సుమారుగా. ఈ రోజు ఎంత మందికి ఇచ్చారు? ఈ రోజు 12కి రావాలి, మేము ఎంట్రీ కావాలి. ఎంత మందికి ఇవ్వాలి? 80 ఇస్తాం డైలీ. టిఫిన్లు 70 ఇచ్చినాయి, ఉదయం 70 ఇచ్చినాయి, మధ్యాహ్నం 80. దాదాపు 100కు మంది లోపల ఇరుక్కున్నారంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కార్మికులు కూడా దాదాపు చాలా మంది ఉన్నారంటూ కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద మా చుట్టాలు కూడా లోపల ఉన్నారు. ఈ బ్లాస్ట్ జరిగేటప్పుడు కూడా మేము స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా భయప్రాంతులకు గురయ్యాం, కంగు తిన్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే లోపల ఎప్పుడైతే రియేటర్ పేలిందో దాదాపు అక్కడ 150 మంది వరకు ఉన్నారు. ప్రజలందరూ కూడా బయటికి వచ్చేసారు. మీతో ఒక 50 మంది వరకు చిక్కుకొని ఉంటారు. మేము చూసిన టైంలో కూడా పూర్తిగా బాడీలంతా కూడా కాలిపోయి విగత జీవితంలో పడి ఉన్నారు. ఒక్కొక్క శరీరం బాడీ పార్ట్స్ అంటే ఒక్కొక్క దగ్గర పడున్నాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి సరౌండింగ్ చూపించండి. ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? అక్కడ
మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం ఫైర్ ఇంజన్ చేస్తూ ఉండగా పెద్ద ఎత్తున నురగ వస్తోంది. నురగ గాల్లోకి ఎగిసిపడుతుంది. అంటే ఎటువంటి కెమికల్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి? ఈ దట్టమైనటువంటి వాసన ఏంటి? ఘాటు వాసన కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. మీరు ఫీల్ అవుతున్నారా? నిజంగా ఘాటు వాసన వస్తోందా? స్థానికులందరినీ కూడా అలర్ట్ చేసి పంపించేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్, ప్రస్తుతం మనము ఒకసారి చూసుకుంటే కూడా సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. అక్కడంతా కూడా కెమికల్ వాష్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు సుమారుగా ఒక 100కి పైన అధికారులు ఉన్నారు. డిఆర్ఎఫ్ బృందం కానీ ఫైర్ సేఫ్టీ అధికారులు, ఇండస్ట్రియల్ ఫైర్ వాళ్ళందరూ కూడా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారీగా మంటలు వస్తున్న పరిస్థితి ఒకసారి విజువల్స్లో చూస్తుంటే కూడా ఇంకా అంటే గత 2 గంటల నుంచి కూడా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనకి ఈజీగా కూడా అక్కడ చూడొచ్చు కెమికల్ అంతా కూడా వాష్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా అంతా బయటికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 150 మంది వరకు లోపల ఉన్నారు. చాలా మంది బయటికి వచ్చేసారు. ఇంకా 50 మందికి పైన అయితే లోపల చిక్కుకొని ఉన్నారని తెలుస్తుంది. 14 నుంచి 18 మెంబర్స్ వరకు అయితే చనిపోయారు. 20 మందికి పైన తీవ్ర గాయాలు అయ్యాయి అంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. చెల్లా చెదరం అంటే బాడీ, కాలు ఒక దగ్గర, చేతులు ఒక దగ్గర, పేగులు ఒక దగ్గర పడిపోయింది. అంటే ప్రధానంగా రియేటర్ బ్లాస్ట్ అవ్వడంతోనే నుజ్జు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సహాయక చర్యలు కూడా ఇప్పటికే కొనసాగుతున్నాయి. అంటే దాదాపు మంటలంతా కూడా 50% అదుపులోకి తెచ్చారు. మరింత 50% కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసుల అధికారులు కూడా లోపలికి పంపించని పరిస్థితి. అంటే ఎక్కడ ఇంకా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దంటూ అనుమతులు లేవంటూ కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పెట్రిషా, అక్కడ ఎవరైనా ఇంకా కార్మికులు ఉన్నారో, ఎవరైతే బయటపడ్డారో షిఫ్ట్కి వెళ్ళాల్సి అంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా ఏ షిఫ్ట్ అండ్ జనరల్ షిఫ్ట్ 2 షిఫ్ట్లకు సంబంధించిన కార్మికులు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ఎవరైనా డైరెక్ట్గా అక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ నుంచి బయటపడ్డటువంటి కార్మికులు ఉన్నారు అక్కడే? ఎస్, ఈ సంఘటన జరిగినప్పుడు కూడా పలువురు కార్మికులు అంటే దాదాపు 30 మంది వరకు బయటికి రావడం జరిగింది. వాళ్ళు వెంటనే కూడా పారిపోయిన పరిస్థితి. పలువురికి మాత్రం గాయాలయ్యాయని తెలుస్తుంది. ఎవరైతే లోపల చిక్కుకొని ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే కూడా వాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా హుటాహుటిగా స్థానికంగా ఉన్న హాస్పిటల్కి అయితే తరలించారని తెలుస్తుంది. ఈ ఏదైతే రియేటర్ పేలిన వెంటనే కూడా ప్రజలందరూ భయప్రాంతులకు గురయ్యారు. దాదాపు ఆ రియేటర్ 3 ఫ్లోర్ల నుంచి కింద పడిపోవడం, దాని తర్వాత ఎవరైతే కింది ఫ్లోర్లు ఉన్న వాళ్ళు కూడా నుజ్జు అయిన పరిస్థితి. అద్దాలు చెల్లా చిదర పడిపోవడం, వాళ్ళ బాడీలంతా కూడా నుజ్జు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనం విజువల్స్ లో చూస్తున్నట్టయితే కూడా గత 2 గంటల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. పలువురిని మాత్రం కాపాడారు. మరికొంతమంది కూడా లోపల ఇరుక్కున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనోజ్, ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఆల్రెడీ లోపలికి వెళ్ళి చూసి వచ్చినటువంటి అధికారులు కానివ్వండి, అక్కడ తోటి కార్మికులు ఎవరైనా ఇంకా ఎంతమంది లోపల ఉండే అవకాశం ఉంది, వారి సిచ్యువేషన్ ఏంటి లోపల అనేది ఎవరు చెప్పగలుగుతున్నారా? ఎస్, దాదాపు చూసుకుంటే కూడా ఇంకా 50కి పైన ప్రజలు ఉన్నారు, లోపల కార్మికులు ఉన్నారని కూడా తెలుస్తుంది. వాళ్ళ సిచ్యువేషన్ మాత్రం పలువురు మాత్రం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. పలువురు రియేటర్ కింద ఉండడం, దాని తర్వాత అధికారులు మొత్తం కూడా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపు 70% వరకు కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అధికారులు మాత్రం లోపలికి రానిచ్చే ప్రయత్నం చేయట్లేదు. మీడియాకు కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ఇక్కడనే ఉన్న, డిఆర్ఎఫ్ బృందం అందరూ కూడా ఇక్కడనే ఉన్న పరిస్థితి. అంటే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మనం అక్కడ వాటర్ వాషే కానీ లేకపోతే వాటర్తో ఫైర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం, కెమికల్ అంతా కూడా బయటికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు మొత్తం మీద కూడా దాదాపు ఒక 50 మంది చిక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వాటర్ అంతా కూడా వాష్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్ లో చూస్తుంటే కూడా మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఇంకా ఫైర్ అనేది కూడా దట్టమైన పొగలతోని ఫైర్ వస్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. మరొకసారి కూడా ఒకసారి ఆ పొగలు కూడా చూడొచ్చు. దట్టమైన పొగలతోనైతే ప్రస్తుతం అయితే మొత్తం నిండుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ట్యాంకర్స్, వాటర్ ట్యాంకర్స్ కానీ లేకపోతే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా వాటర్ కి సంబంధించిన, బురుగుకి సంబంధించినంతా కూడా ఇక్కడనే కనిపిస్తుంది. ఒకసారి మనము రియేటర్ చూస్తుంటే కూడా మొత్తం భారీగా ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. మొత్తం మీద కూడా రియేటర్ కింద పడిపోవడం, దట్టమైన పొగలతోని కూడా అంటే ఊపిరి కూడా ఆడని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు.
రియేటర్ అంతా కూడా కింద పడిపోవడం, దాని తర్వాత ఆ మెకానిజం ఏదైతే లోపల ఉన్న ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన మెకానిజం ఏదైతే ఉందో అదంతా కూడా కింద పడిపోవడము, ఒక్కసారి దట్టమైన పొగలు రావడం, ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అనే చెప్పొచ్చు. అంటే ఫైర్ సేఫ్టీ కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి అదంతా కూడా కెమికల్ వాటర్ కూడా చాలా ఈజీగా కూడా అబ్జర్వ్ కూడా చేయొచ్చు. గత 2 hours నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఫైర్ అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు. ఒక్కసారి చూడొచ్చు, దాదాపు అధికారులు కూడా 100కి పైన అధికారులు అయితే లోపలనే ఉన్నారు. అంటే దట్టమైన పొగలతో మొత్తం వాతావరణం అంతా కూడా స్మోకీ అయిపోయింది. కార్మికులు కూడా దాదాపు చాలా మంది ఇరుక్కొని ఉన్నారు. 20 మందికి పైన రెస్క్యూ చేశారు. దాంట్లో 14-18 మంది వరకు చనిపోయారంటూ కూడా తెలుస్తుంది. ఒఫీషియల్ గా ఎంతమంది చనిపోయారు అనేది మరికొద్ది సేపట్లో అధికారులు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్ చూపించండి. పైకప్పు పూర్తిగా కుప్పకూలిపోయింది. అక్కడ పెద్ద ఎత్తున ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తూ ఉంటే నురగ వస్తోంది. కెమికల్స్తో మొత్తం కూడా ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. కనీసం వాసన పీల్చలేని పరిస్థితి. అక్కడ కన్నీళ్లు వస్తూ ఉన్నాయి, మంటలు, కళ్ళకు మంటలు పుడుతూ ఉన్నాయి. ఒకవైపు మంటలార్పే ప్రయత్నం చేస్తుండగానే ఇంకోవైపుగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అధికారులు కనీసం దగ్గర రానివ్వడం లేదు. బికాస్ అక్కడ మరింతగా ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. ఈ మంటలతో ఇంకొక దానికి వ్యాపించి అక్కడ కూడా ఈ రకమైనటువంటి రియాక్టర్లే పేలే అవకాశం ఉంది. భారీ పేలుడు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి ఎవరిని రానివ్వడం లేదు. 4-5 అంబులెన్సులు చేరుకున్నాయి, 10ల సంఖ్యలో వాటర్ ట్యాంకర్. బికాస్ అక్కడ ఫైర్ ఇంజన్ చేరుకున్న అక్కడ ఒక్కసారిగా మంటలార్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ వాటర్ సరిపోకపోవడంతో కొన్ని 10ల సంఖ్యలో వాటర్ ట్యాంకర్స్ చేరుకున్నాయి. వాటర్ ట్యాంకర్స్ మొత్తాన్ని కూడా మంటలార్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో అక్కడ ఫైర్ ఇంజిన్ ఆర్పుతున్నారు. సో 100 మంది అధికారులు అక్కడ చేరుకున్నారు. అయితే చాలా మంది కార్మికులు చెప్తున్న మాట ఒకటే, సేఫ్టీ లేనటువంటి ఒక ఫ్యాక్టరీ ఇది. పురాతనమైన ఫ్యాక్టరీ కాబట్టి అక్కడ సేఫ్టీ లేదని చెప్తున్నారు. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుని ఇప్పటివరకు అధికారికంగా 15 మంది మరణించినట్టు తెలుస్తోంది. సో ఇంకా 10ల సంఖ్యలో అక్కడ చిక్కున్నట్టు తెలుస్తోంది. వారందరూ కూడా వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు. కొంతమంది కార్మికులు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ లోపల అందరూ కూడా సజీవంగా దహనమైపోయారు. వాళ్ళని చూస్తేనే భయం వేస్తోంది. ఒళ్ళు ఒక్కసారిగా భయానికి గురవుతోంది. సో ఆ రకంగా జలధరిస్తోంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. అక్కడ చూడండి, వాళ్ళని లోపలికి వెళ్ళి చూసి వచ్చిన క్రమంలో మమ్మల్ని వారిని తలుచుకుంటూనే ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. బికాస్ అక్కడ లోపల ఉన్న వారి పరిస్థితి అంతా కూడా మరొక ఫైర్ ఇంజన్ చేరుకుంటోంది అక్కడికి. దానికి అది పై వరకు ఒక్కసారిగా వాటర్ని స్ప్రే చేయగల సామర్థ్యం ఉన్నది. ఇవన్నీ కూడా స్పెషల్ ఎక్విప్మెంట్ చేరుకుంటోంది. సో ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడికి చేరుకుంటున్నారు. 100 మంది ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడ ఉన్నారు. లోపల ఎటువంటి పరిస్థితి నెలకొందో కార్మికులంతా కూడా ఎప్పటికప్పుడు బయటకు వచ్చి వాళ్ళంతా కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. సేఫ్టీ లేని కారణంగా ఎంత జరిగింది తెలుస్తోంది. సో రియాక్టర్ పేలుడుకు సంబంధించి ముందుగా గమనించలేకపోవడమే, అది ఓవర్ హీట్ గమనించలేకపోవడమే ఈ ప్రమాదకర కారణం అన్నట్టుగా చెప్తున్నారు. సో పైకప్పు కూలిపోవడంతో ఎటు బయటికి రాలేని పరిస్థితి, పైకప్పు కుప్ప కూలిపోవడంతో ఎటు బయటకు రాలేని పరిస్థితి. ప్రస్తుతం 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో అధికారులు చేరుకున్నారు. 10ల సంఖ్యలో ఫైర్ ఇంజన్ చేరుకున్నాయి, వాటర్ ట్యాంకర్లు చేరుకున్నాయి, అంబులెన్స్లు చేరుకున్నాయి. ఇక్కడ చూడండి, కొంత క్రేన్లు వస్తున్నాయి. అక్కడ పైకప్పు కుప్పకూలిపోయింది. ఆ కుప్పకూలిపోయిన పైకప్పు కింద కూడా చాలా మంది కార్మికులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రేన్ల సహాయంతో పైకప్పును లిఫ్ట్ చేసి ఆ కింద ఉన్నటువంటి మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా అక్కడికి క్రేన్లు చేరుకుంటున్నాయి. ఆ విజువల్స్ ని లైవ్ లో ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. సో క్రేన్ చేరుకుంది. అక్కడికి క్రేన్ చేరుకున్న తర్వాత ఆ క్రేన్ సహాయంతో ఆ పైకప్పుని బయటికి తీస్తారు. పైకప్పుని బయటికి తీసి దాని కింద మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తారు. సో అక్కడికి పైకప్పు చేరుకుంది. అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. అంటే స్పెషల్ ఎక్విప్మెంట్, అంటే ఇది చాలా దూరం వరకు ఎత్తైనటువంటి ప్రాంతాలకు కూడా స్ప్రే చేయగల ఎక్విప్మెంట్ ఇది. సో అక్కడికి ఆ ఎక్విప్మెంట్ చేరుకుంది. ఫైర్ సిబ్బంది ఆ స్పెషల్ మోటార్ని అక్కడికి తీసుకువెళ్లారు. సో దానికి ఒక్కసారిగా వాటర్ని అటాచ్ చేశారు. డైరెక్ట్గా ట్యాంకర్ నుంచి వాటర్ అటాచ్ చేశారంటే చాలు, ఇక ఎంత దూరమైనా ఎంత పైకైనా ఆ స్ప్రే చేయగల సామర్థ్యం ఉన్నటువంటి ఆ మెషిన్ అది. సో ప్రస్తుతానికి ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు గమనిస్తున్నారు. సో అక్కడికి క్రేన్స్ చేరుకుంటూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్కడికి అధికారులు చేరుకున్నారు. మొత్తం అక్కడ వాటర్ని స్ప్రే చేస్తూ ఉంటే ఆ వాటర్ ఒక్కసారిగా ఆ కెమికల్తో రియాక్ట్ అయిన తర్వాత మొత్తం నురగా మారిపోయింది. కనీసం చూడండి, ప్రతి ఒక్కరి మొహాలకి మాస్కే ఉన్నాయి. అక్కడ మీరు విజువల్స్ గమనిస్తే కూడా దట్టమైన పొగ ఘాటైన వాసనతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. లెఫ్ట్ సైడ్ బాక్స్ మీరు గమనించండి, నురగ ఎగిసి పడుతోంది, నురగ పైకి ఎగురుతోంది. అక్కడ కింద మొత్తం నురగ తెల్లగా నురగొచ్చింది, అదంతా కెమికల్. సో ఆ నురగ మొత్తం కూడా పైకి ఎగుస్తోంది, పైకి లేస్తోంది. సో దీని కారణంగా
అటువైపుగా గాడుపు వచ్చిన కొలది ఆ గాలి వీస్తున్న కొలది అందరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందరు కూడా ఒకసారిగా ఈ వాసన పీల్చలేక ఘాటైన వాసన చూడండి, అక్కడికి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించే ఉన్నారు. ఆ ఘాటైన వాసనని పీల్చలేకపోతున్నారు. క్రేన్స్ చేరుకున్నాయి, కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కూడా చేరుకున్నారు. అక్కడ కంపెనీకి సంబంధించి బెటర్ షిఫ్ట్ పాసిబుల్ ఆ సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడించండి. ఎంతమంది లోపలికి వెళ్ళారు, ఆ సమయంలో షిఫ్ట్లో ఎంతమంది ఒకసారి సెక్యూరిటీతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. కుదరదు. अरे डॉक्टर निकाल रहे बाहर ग्लास पूरा ग्लास कैसा है पूरा మాడుతోంది. సో ఆ వేడికి ఏది కూడా ముట్టుకోలేకపోతున్నారు అధికారులు. అందుకే స్పెషల్ క్రేన్ తీసుకొచ్చారు. ఆ క్రేన్ల సహాయంతో ప్రస్తుతం ఆ పైకప్పుని తీస్తారు. ఆ పైకప్పు కింద ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తలుచుకుంటేనే అక్కడ ఒక్కసారిగా శోక సందర్లో మునిగిపోతున్నారు తోటి కార్మికులంతా. సో ఒక్కో షిఫ్ట్లో భాగంగా సుమారుగా 50 మంది చేరుకుంటారు. అంటే 2 షిఫ్ట్లు, అటు ఏ షిఫ్ట్ అండ్ జనరల్ షిఫ్ట్ 2 షిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి సుమారుగా 100 మందికి పైగా కార్మికులు లోపల ఉన్నారు. సో దాదాపుగా 20 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. మరికొంతమందికి చాలా తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. సో అక్కడికి పెద్ద ఎత్తున అంబులెన్సులు చేరుకున్నాయి, ఫైర్ ఇంజిన్ సిబ్బంది చేరుకున్నారు, వందల సంఖ్యలో అధికారులు చేరుకున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రానివ్వకుండా అందరినీ అడ్డుకునే ప్రయత్నం. బికాస్ అక్కడ ఘాటు వాసన వస్తోంది, నొరగా, అదంతా కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి అక్కడికి వస్తే అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. ఘాటు వాసనతో కళ్ళన్నీ మండుతూ ఉన్నాయి, కనీసం శ్వాస తీసుకోలేని పరిస్థితి. అటువంటి ఒక ప్రమాదకర స్థాయిలోనే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్ సైడ్ బాక్స్ మీరు గమనించండి, మంటలు ఎగిసిపడుతున్నాయి. కింద వాటర్ స్ప్రే చేస్తున్న కొలది పైన ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే మంటల తాటికి మరింతగా ఆ ఫ్యాక్టరీ మొత్తం ధ్వంసం అయిపోయి, ఫ్యాక్టరీ అంతా ధ్వంసం అయిపోయి ఇంకా కూడా ఆ మంటల తాటికి మరింతగా పేలుడు సంభవించే అవకాశం. అక్కడ కాషన్ ఏర్పాటు చేశారు, అది కెమికల్ జోన్ కాబట్టి కాషన్ ఏర్పాటు చేస్తున్నారు. కాషన్ రోప్ ని ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, ఆ కాషన్ రోప్ ని ఏర్పాటు చేసి ఎవరు కూడా లోపల రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బికాస్ లోపల మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రమాదం వాటిల్లి పైకప్పు కూలిపోయింది, ఫ్యాక్టరీ మొత్తం ధ్వంసం అయిపోయింది. సో పదుల మంది కార్మికులు కూడా లోపల చిక్కుకొని మరణించారు. ఇప్పటివరకు అధికారికంగా 15 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంకా 20 మంది కార్మికులు లోపల చిక్కుకొని వారంతా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. అంబులెన్స్ లోపల వెళ్తున్నాయి. ఆ విజువల్స్ మీరు గమనించిన అంబులెన్స్ లోపల వెళ్తున్నాయి అంటే బహుశా అక్కడ మృతదేహాలు వెలికి తీస్తూ ఉన్నారు. ఆ మృతదేహాలు వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా మంది ఎవరైతే ఇంకా కొన ఊపిరితో ఉన్న వారిని వెంటనే ఎప్పటికప్పుడు చికిత్స అందించడం కోసం ఒక డాక్టర్స్ కూడా చేరుకున్నారు. ఆ లైవ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో పైకప్పు పూర్తిగా కుప్పకూలిపోయింది. సో మంటల దాటికి పైకప్పు పూర్తిగా కుప్పకూలిపోవడంతో ఆ పైకప్పుని లేపేందుకు క్రేన్లు వచ్చాయి. క్రేన్లు కూడా ఆ పైకప్పుని లేపిన తర్వాత ఆ పైకప్పు కింద ఎంతమంది మృతదేహాలు ఉన్నాయి, ఇంకెంతమంది లోపల చిక్కున్నారని మాత్రం తెలియాల్సి ఉంది. సో ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం. లెఫ్ట్ సైడ్ బాక్స్ చూడండి, ఆ మంటలు ఎగిసిపడ్డ సమయంలో కార్మికులు ఎలా పరుగులు పెడుతున్నారు చూడండి. రియాక్టర్ పేలిపై మంటలు ఎగిసిన సమయంలో ఆ కార్మికుల ఆర్తనాదాలు, కార్మికుల పరుగులు చూడండి. లెఫ్ట్ సైడ్ బాక్స్ మీకు కనబడుతోంది. ఇది విజువల్ చూడండి, ఒక్కసారిగా పరుగులు పెడుతున్నారు, పైనుంచి దూకి అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. ఆ విజువల్స్ లైవ్ లో మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపై పైన దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడడంతో వారంతా చొక్కాలు కూడా లేవు, కనీసం ఒంటిపైన చొక్కా కూడా లేదు, ఎంటిపైన షర్ట్ కూడా లేదు. ఆ మంటల తాటికి వారంతా కూడా భయభ్రాంతులు గురైపోయి వారంతా కూడా పరుగులు పెడుతున్న లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో రైట్ సైడ్ బాక్స్ లో సహాయక చర్యలకు సంబంధించి పాసమైలారం, సిగాచి ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఆర్టీవీ సిబ్బంది అక్కడ అందుబాటులో ఉన్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీకు అందించడం కోసం. సో ప్రస్తుతానికి